మేము చేసే కొత్త వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్‌గా రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను మీకు వన్‌ప్లస్ 11 5G అన్బాక్సింగ్ అండ్ సెటప్ చూపిస్తానండి. సో ఇది వచ్చేసి నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. సో ఒక బెస్ట్ ప్రైస్ వచ్చింది. సో అందుకే నేను తీసుకోవడం జరిగింది. సో మనకి ప్యాకేజ్ అయితే మనకి ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ చూసుకోవచ్చు. మనకి ఇంతకుముందు అయితే మనకి ప్లాస్టిక్ కవర్లో ఇచ్చేవాళ్ళు, బట్ ఇప్పుడైతే మనకి ఇలా పేపర్ ప్యాకింగ్లో ఇవ్వడం జరిగింది. సో ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి సో కంప్లీట్గా వీళ్ళు చేంజ్ చేయడం జరిగింది. సో ఇదైతే నాకు జస్ట్ 1 డే డెలివరీలో వచ్చిందండి. సో మార్నింగ్ బుక్ చేస్తే నాకు నైట్ వరకు వచ్చేసిందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఓపెన్ చేయగానే మనకైతే ఒక రెడ్ కలర్ బాక్స్, తెలుసు కదా మనకి వన్‌ప్లస్ అంటే రెడ్ కలర్. సో ఇక్కడ చూసుకోవచ్చు 11, అలాగే కింద చూసుకుంటే మనకి వన్‌ప్లస్ ప్లస్ హ్యాజెల్‌బ్లాడ్ అనేది ఒక కెమెరా బ్రాండ్ అండి. సో దాన్ని కొలాబరేషన్‌తోని వీళ్ళు కెమెరా అనేది తీసుకురావడం జరుగుతుంది. సో మనకి ఇది వన్‌ప్లస్ 9 నుంచి వస్తుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి కంప్లీట్ అయితే సీల్ ప్యాకెట్స్ అయితే ఇచ్చేసారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చేసారు. సో దాన్ని పీల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కవర్ అనేది పీల్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆ లోపల ఏమేమి ఉన్నాయి. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 2023, అలాగే లోపల వచ్చేసి మనకి ఏముంటాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదైతే మనకి ఇప్పటి నుంచి ఒప్పో నుంచి వస్తుందండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మ్యానుఫ్యాక్చర్డ్ బై ఒప్పో మొబైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోవచ్చు 56,999 రూపీస్ అవుతుంది. సో నాకైతే ఒక మంచి బెస్ట్ ప్రైస్లో వచ్చింది. సో అందుకే తీసుకున్నాను నేను. సో అలాగే మనకి లోపల వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి 5G అయితే వస్తుంది. మనకి చాలా బ్యాండ్స్ ఉన్నాయి. అలాగే డాల్బీ అట్మాస్ కూడా ఉంది అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అమెజాన్ వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది న్యూ ఐటమ్, అలాగే స్టిక్కర్ ఇవ్వడం జరిగింది. సో జస్ట్ పీల్ చేయడం అండి. పీల్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. సో ఒకసారి అయితే బాక్స్లో ఓపెన్ చేసి చూద్దాం. సో లోపల ఏమొచ్చింది అనేది మనకి. సో ఇక్కడ నెవర్ సెటిల్ అయితే వీళ్ళ నినాదం ఉంది కదా, సో దాన్ని పట్టుకొని మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఈ బాక్స్ లోపల అయితే మనకి చూసుకున్నట్టయితే మనకి జస్ట్ పేపర్ వర్క్ ఉంటుందండి. సో అలాగే సమ్ స్టిక్కర్స్ ఉంటాయి. అలాగే మనకి ఒక పౌచ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే మనం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. పౌచ్ చూసుకోవచ్చు మనకి. సో ప్లాస్టిక్ పౌచ్ అండి, అంత డ్యూరబుల్ ఏం కాదు, బట్ బెటర్, వాడుకోవచ్చు. సో మనకు మామూలుగా దీన్ని చూసుకున్నట్టే అలాగే స్టిక్కర్స్ అవన్నీ మీకు నేను మధ్యలో చూపిస్తాను. సో వచ్చేసి మొబైల్ అండి మనకి వన్‌ప్లస్ 11 5G మొబైల్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి నేను 8GB అండ్ 128GB స్టోరేజ్ అండి. సో ఇది వచ్చేసి మనకి 6.7 ఇంచెస్తో వస్తుంది. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 100 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. మనకి సూపర్ హుక్, ఎందుకంటే ఓప్పో మొబైల్స్ కాబట్టి సూపర్ హుక్ ఛార్జర్ అనేది మనకి రావడం జరిగింది. సో మనకి జస్ట్ 20 మినిట్స్లో మనకి ఫుల్ అయిపోతుందండి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటన్నా జర్నీ చేసేటప్పుడు కానీ లేకపోతే అర్జెంటుగా పెట్టుకోవడం కానీ ఇదైతే చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ఏంటంటే హెవీగా ఉంది ఛార్జర్ అయితే, అంతకుముందు మనకి మామూలుగా ఉంటుండే. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి రెడ్ కేబుల్, అలాగే టైప్ A టు టైప్ C మనకి ఇవ్వడం జరిగింది. అంతకుముందు అయితే మనకి టైప్ C టు టైప్ C ఇచ్చేవారు. సో దాన్ని చేంజ్ చేసేసారు కంప్లీట్గా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టైప్ A టు టైప్ C అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి చెప్పాను కదా, ఛార్జింగ్ అయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి, ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే మనకి ట్రావెలింగ్లో కానీ ఎక్కడైనా కానీ మనకి ఇబ్బంది ఉండదు. బట్ సో 5000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇది జస్ట్ కవర్ ఇచ్చారు. జస్ట్ కవర్ ర్యాప్ చేస్తే మనకి సరిపోతుంది. సో ఇది వచ్చేసి 2 కలర్స్ వేరియంట్స్లో వస్తుందండి మనకి, బ్లాక్ అండ్ గ్రీన్. సో నేను గ్రీన్ చూస్ చేసుకున్నాను. చూడొచ్చు మనకి గ్రీన్ అయితే చాలా బాగుంది, క్యూట్గా. బట్ వెనక కూడా మనకి గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సో కొంచెం డెలికేట్గా వాడాలి ఇదండి. సో లేకపోతే మనకి క్రాక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు 3 కెమెరా సెటప్ ఇచ్చారు. ఒకటి మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్ కెమెరా, అలాగే టెలీ లెన్స్ కెమెరా. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 50 మెగాపిక్సెల్, అలాగే అల్ట్రావైడ్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్, అలాగే పోర్ట్రేట్ టెలీ కెమెరా వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్. ఇక్కడ సైడ్లో చూసుకోవచ్చు మనకి అలర్ట్ స్లైడర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ స్లైడర్ కూడా ఇవ్వడం జరిగింది. సో కింద చూసుకున్నట్టయితే మనకి స్పీకర్ సెటప్ డాల్బీ అట్మాస్తోనే, అలాగే USB-C పోర్ట్, అలాగే సిమ్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో కొంచెం హెవీగానే ఉంది. సో మనకి ఫ్రంట్ కెమెరా కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ కెమెరా మనకి చాలా తక్కువ ఇచ్చారు, 16 మెగాపిక్సెల్. అలాగే పైన మనకి నాయిస్ క్యాన్సలేషన్ మైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వెనక చూసుకోవచ్చు మనకి చెప్పాను కదా, కాకపోతే మనకి ఫింగర్ ప్రింట్స్ అనేవి పడతాయండి. సో మనకి బ్లాక్గా అంత తెలియదు, బట్ ఈ గ్రీన్ కలర్కి అయితే మనకి తెలుసుకోవచ్చు మనకి ఫింగర్ ప్రింట్స్ ఈజీగా. సో ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. సో ఆన్ చేసిన తర్వాత మనకి కొద్దిగా టైం పడుతుంది. సో సమ్ సెటప్ వచ్చేస్తుంది, మామూలుగా వైఫై అవన్నీ కనెక్ట్ చేసిన తర్వాత గెటింగ్ ఫోన్ రెడీ అనేది మనకి రావడం జరుగుతుంది.
సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒకసారి స్టిక్కర్స్ అవి అలాగే పేపర్ వర్క్ ఏమేమి ఇచ్చారో ఇక్కడ చూసుకుందాం. సో మనకి చూసారు కదా, మనకి మామూలుగా సిమ్ ట్రే అనేది దీంట్లో ఉంటుంది. వెల్కమ్ మన ఉన్నది కదా, సో దాంట్లో వచ్చేసి మనకి సిమ్ ఎజెక్ట్ టూల్, ట్రే ఎజెక్ట్ టూల్ ఉంటుంది. అలాగే ఫౌండర్ ఆఫ్ ఎవరైతే ఉన్నారో వన్‌ప్లస్ వాళ్ళ యొక్క మెసేజ్ కూడా ఉంటుంది. సో ఎవ్రీ ఫోన్తో ఇది మనకి రావడం జరుగుతుంది. సో మామూలుగా వాళ్ళు ఏదో చెప్తుంటారు. సో రెడ్ కేబుల్ క్లబ్ కూడా ఉంటుంది. సో దాంట్లో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. సో అలా ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా పక్కన పెట్టేసుకుంటే సో ఒకసారి చూసేద్దాం. మనం సెటప్ అయితే అయిపోయింది. కొద్దిసేపు పడుతుందండి. సో ఎక్కువ ఒక 5 మినిట్స్ అయితే నాకు పడింది. సో ఇక్కడ చూసుకోవచ్చు జాయిన్ ద రెడ్ కేబుల్ అని ఉంటుంది. సో దాన్ని స్కిప్ చేసేసేయండి. అలాగే ఇక్కడ నావిగేషన్ ఉంటుంది. మనకి నావిగేషన్లో గెస్చర్స్ ఉంటాయి, అలాగే బటన్స్ ఉంటాయి. సో మనకి మామూలుగా చాలామంది బటన్స్ ఎక్కువ ఇష్టపడతారు, గెస్చర్స్ చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే స్వైప్ చేస్తే ఎటేటో వెళ్ళిపోతుంది. బట్ నేనైతే గెస్చర్స్ చూజ్ చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆక్సిజన్ ఓఎస్. బట్ ఇక్కడ ఆక్సిజన్ ఓఎస్ అనేది మనకి ఒప్పోతోని కన్వర్ట్ అయిన తర్వాత కలర్ ఓఎస్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ మిక్స్ అయిపోయింది కాబట్టి మనకి కొద్దిగా మనకి కలర్ ఓఎస్ లాగానే ఉంటుంది. ఇక్కడ మనకి ఫాంట్స్ కానీ లేకపోతే ఐకాన్స్ కానీ ఇవన్నీ అలానే కనిపిస్తుంటాయి మనకి. బట్ ఫుల్ ఆక్సిజన్ ఓఎస్ అయితే కాదు. బట్ ఇక్కడ మనకి యాడ్స్ అనేవి కూడా కనిపించవు. సో ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఆల్రెడీ వచ్చేసిందండి. ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది మనకి. సో నేనైతే అప్డేట్ చేసేస్తున్నాను. సో మనకి ఇది ఆక్సిజన్ 13.0 అలాగే ఆండ్రాయిడ్ 13.0తో వస్తుంది. సో లేటెస్ట్గా ఇప్పుడు మనకి వన్‌ప్లస్ 10కి 13.1 వచ్చింది, బట్ దీనికి ఇంకా రాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 మొబైల్ చిప్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి. అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 13, అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ కూడా మనం అప్డేట్ చేసుకోవాలండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి కెమెరా సెటప్ కూడా ఏమేమి ఉన్నదని ఇవ్వడం జరిగింది. అలాగే మోడల్ నెంబర్ కూడా, అలాగే బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh అని చెప్పారు. స్టోరేజ్ వచ్చేసి ఇక్కడ చూడండి 30 GB మనకి ఓన్లీ సిస్టమ్కి తీసుకుంది. కొంచెం కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అలాగే వాటికి మనకి 30 GB తీసుకుంది. సో 128 GB అంటే జస్ట్ బేసిక్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం 256కి వెళ్ళడం బెటర్. సో ఇక్కడ మనకి డిస్ప్లే అయితే మనకి లైట్ మోడ్, డార్క్ మోడ్ ఉంటుందండి. సో మనకి లైట్ మోడ్ పెడితే ఎక్కువగా బ్యాటరీ కూడా మనకి కన్జ్యూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే డార్క్ మోడ్ చూస్ చేసుకోండి. సో నేనైతే స్క్రీన్ కలర్ మోడ్ అయితే నేను న్యాచురల్గానే పెట్టుకుంటాను. ఎందుకంటే మనకి ఒకవేళ ఇమేజెస్ చూసినా కానీ మనకి వేరేగా కనిపిస్తుంటాయి. సో న్యాచురల్ అనేది బెస్ట్ ఆప్షన్ నాకైతే. సో మీరే చూస్ చేసుకుంటారు అనేది మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు న్యాచురల్ టోన్ డిస్ప్లే కూడా ఉన్నది. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫాంట్స్ వచ్చేసరికి మనకి వన్ సాన్స్ ఉన్నది, అలాగే రోబోటో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి చాలా ఫాంట్స్ అయితే మనం చూస్ చేసుకోవడం ఉంటుంది. సో ఎవరైతే మనకి ప్రీవియస్గా వన్‌ప్లస్ ఫోన్ అలాగే వన్‌ప్లస్ 9 వరకు వాడిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే దీన్ని అయితే అసలు లైక్ చేయరు ఓఎస్ని. ఎందుకంటే కంప్లీట్గా మనకి కలర్ ఓఎస్తో కంబైన్ అయిపోయింది కాబట్టి సో కంప్లీట్గా ఇష్టపడరు చాలా వరకు. సో చూసుకోవచ్చు మనకైతే. అలాగే మనకి ఫాంట్ సైజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్లో ఇంకా డిస్ప్లే సైజ్ కూడా ఉంటుంది. మనకి సైజ్ వచ్చేసి మనకి లార్జ్ పెట్టుకోవచ్చు, అలాగే స్టాండర్డ్, అలాగే స్మాల్ కూడా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే ఎక్కువ వరకు స్మాల్ అయితే ఇష్టపడతాను, ఎందుకంటే ఈజీగా ఉంటుంది మనకి చూసుకోవడానికి. అయితే కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. సో అందుకే లార్జ్గా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇమేజ్ షార్పనర్ కూడా ఉంది. మనకి ఇమేజెస్ అనేది మనకి ఫుల్ షార్ప్గా మనకి కనిపించాలంటే సో మనకి ఇమేజ్ షార్పనర్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో బట్ ఇవి ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేయడం వల్ల ఇదన్నీ మనకి బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుందండి. సో మనకి ఒకవేళ HDR వీడియో మోడ్ కానీ ఇవన్నీ పెట్టుకుంటే మనకి బ్యాటరీ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఫుల్ HD ప్లస్ అలాగే క్వాడ్ HD ప్లస్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో డిస్ప్లే వచ్చేసి మనకి ఫ్లూయిడ్ AMOLED విత్ LTPO డిస్ప్లే అండి ఇది. సో 120 ఫ్రేమ్ రేట్తో వస్తుంది మనకి. రిఫ్రెష్ రేట్ వచ్చేసి మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. సో మనకి టచ్ రెస్పాన్స్ వచ్చేసి మనకి 1000 హెచ్జెడ్గా ఉంది మనకి. అలాగే sRGB సపోర్ట్ చేస్తుంది మనకి. అలాగే 10 బిట్ కలర్ డెప్త్ కూడా మనకి కవర్ చేస్తుంది. అలాగే మనకి ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో వస్తుంది చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి డిస్ప్లేని మనం జస్ట్ నొక్కి పట్టుకోగానే మన ఐకాన్స్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకి రౌండ్ ఐకాన్స్ ఉంటాయి. నాకైతే ఈ ఐకాన్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఆ స్క్వేర్ షేప్లో కంటే. సో నేను అందుకే ఇది చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే మనకి లైవ్ వాల్పేపర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా ఉన్నాయి లైవ్ వాల్పేపర్స్ వచ్చేసి మనకి కొత్తగా ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగుంటాయండి. సో నేను వన్‌ప్లస్ మామూలుగా 7లో చూసాను నేను 70 వాడినప్పుడు. సో దాని నుంచి నేను ఇప్పుడు అప్గ్రేడ్ అనేది వన్‌ప్లస్ మధ్యలో నేను ఐఫోన్ యూజ్ చేయడం జరిగింది.
సో దాని తర్వాత నేను ఇది OnePlus 11 తర్వాత యూజ్ చేస్తున్నాను. సో అందుకని చెప్పేసి కొద్దిగా ఆక్సిజన్ వాయిస్ అయితే నాకు నచ్చలేదు. సో దాన్నే నేను మీతో షేర్ చేశాను. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి మామూలు వాల్పేపర్స్ కూడా సేమ్ దాంట్లో లైవ్ వాల్పేపర్స్ లానే ఉన్నాయి. సో కొన్ని ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్స్ అయితే మనకి రావడం జరిగింది. నెట్‌ఫ్లిక్స్ అలాగే స్పాటిఫై ఇవన్నీ కూడా మనకి రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కూడా నాకైతే ల్యాగ్ అయితే కనిపించలేదు. బట్ మేబీ వాడుతుంటే కనిపించొచ్చు. సో చాలామంది యూజర్స్ కొద్దిగా ల్యాగ్ ఉందనేది మెన్షన్ చేశారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ 11 ప్రో అని అయితే రిలీజ్ చేయలేదు వీళ్ళు. ఓన్లీ 11 రిలీజ్ చేశారు. ప్రీవియస్ చూసుకున్నట్టయితే 10 ప్రోనే రిలీజ్ చేశారు. 10 కూడా రిలీజ్ చేయలేదు. సో 10 నుంచి మనకు వీళ్ళు కలర్ OS నుంచి రావడం జరిగింది కాబట్టి సో అప్పటి నుంచి వీళ్ళు ఆపేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మనకి దీంట్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. బట్ మెయిన్గా కలర్ OS అయితే మనకి తెలిసిపోతుందండి. సో OS యూజ్ చేస్తుంటే మనకి కలర్ OS లాగానే కనిపిస్తుంది. సో ఇక్కడ విడ్జెట్స్ కూడా మనకి ఉన్నాయి. సో మన ఏదంటే చూజ్ చేసుకోవచ్చు. క్లాక్స్ కానీ మిగతా ఏవైనా మనకి క్యాలెండర్ కానీ మనకి డిస్ప్లే పైన పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెదర్ కానీ ఏదైనా. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో కెమెరా కూడా నేను చూడాలి సో ఎలా ఉంది అనేది. సో నేనైతే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో బాగానే ఉందండి. సో ఇక్కడ కూడా నాకు ల్యాగ్ అయితే కనిపించలేదు. బట్ నేనైతే గేమ్స్ ఏం దేంట్లో ఎక్కువ యూజ్ చేయను కాబట్టి నేను గేమింగ్ గురించి నేనేం చెప్పలేను. బట్ ఓవరాల్గా కెమెరా పర్ఫార్మెన్స్ కానీ అవి కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫ్రంట్ కెమెరా అయితే మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 16 మెగాపిక్సెలే కాబట్టి చాలా తక్కువ ఉంది. బట్ ఎందుకు ఇలా ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్లో అయితే మనకి ఈ ప్రైస్లో అయితే చాలా మంచి మొబైల్స్ వస్తున్నాయి. బట్ ఇంకా కొద్దిగా ఎక్కువ పడితే మనకి శాంసంగ్ కూడా రావడం జరుగుతుంది. సో దాంట్లో అయితే చాలా బాగుందని చెప్పారు. బట్ వీళ్ళు ఎందుకో ఇలా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. సో ఎందుకంటే నేను OnePlus బాగా ఇష్టపడుతాను కాబట్టి నేను OnePlus తీసుకోవడం జరిగింది. సో ఇలా అలాగే మనకి 4 ఇయర్స్ అప్డేట్స్, మేజర్ అప్డేట్స్ అలాగే 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఇస్తా అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో చూడాలి మనం ఎంతవరకు. ఎందుకంటే ఆల్రెడీ మనకి కలర్ OSతో కంబైన్ అయిన తర్వాత OnePlus 9లో చాలా ఇబ్బందులు వచ్చాయి. అందరికీ ఒక లైన్ రావడం లేకపోతే హ్యాంగ్ అవ్వడం ఇలాంటివి అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ OnePlus 11 5G అన్బాక్సింగ్ అండ్ సెటప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.